కృష్ణానదిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీళ్లన్నీ ఎగువ నుంచి వస్తున్న వరద ఎంత, ఇప్పటిదాకా ఏపీ ఎన్ని తరలించింది, తెలంగాణ ఎన్ని మళ్లించింది, మిగిలిన నీటిని ఎలా వాడుకోవాలి, ఏ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఎల్నినో ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ఇప్పుడు కీలక చర్చ జరిగింది. ఈ సమావేశం తర్వాత వచ్చిన క్లారిటీ ఏంటో చూద్దాం. హైదరాబాద్ జలసౌధలో సమావేశమైన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ ప్రధానంగా సాగర్, శ్రీశైలం నీటి వినియోగంపై చర్చించింది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు హాజరయ్యారు. ఎల్నినో ఎఫెక్ట్ వల్ల తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాలని రెండు రాష్ట్రాలు ప్రతిపాదించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను వినియోగించాలని ఏపీ కోరింది. పల్నాడు, రాయలసీమ ప్రాంతాలకు తాగునీటిని విడుదల చేయాలంది. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకోని కమిటీ సెప్టెంబర్ 4న మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. మొదటగా ఒప్పుకున్నదంటే డ్రింకింగ్ వాటర్ నీడ్స్ మాత్రం మనం మీట్ అవుదాము రిగార్డింగ్ ఇరిగేషన్ నీడ్స్ కంటే అనేది అంగీకారం కుదుర్చుకుందాం. ఎలాగా ఏ పీరియడికల్గా డ్రింకింగ్ వాటర్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఈ అరేంజ్మెంట్స్ డీటెయిల్స్ మళ్ళీ వర్కౌట్ చేసుకొని 4th సెప్టెంబర్న కలుస్తాం. పోతిరెడ్డిపాడు నుంచి మరో 10 టీఎంసీలు మాత్రమే తీసుకుంటామని ఏపీ హామీ ఇచ్చినట్టుగా తెలంగాణ చెప్తోంది. పోతిరెడ్డిపాడు యొక్క యూటిలైజేషన్ దాని మీద కూడా మన దీన్ని వాళ్ళకి చెప్పాము, ఇట్లా వాటర్ ఎక్కువ తీసుకున్నారని చెప్పి 22 టీఎంసీ టోటల్గా వాళ్ళ రిక్వైర్మెంట్ ఇచ్చారు. దాంట్లో 12 టీఎంసీ దాకా ఆల్రెడీ తీసుకున్నారు. వాళ్ళు ఏమని మనకి ప్రామిస్ చేశారంటే మేము ఒక 10 టీఎంసీ మాత్రమే ప్రజెంట్గా అయితే వాడుకుంటానికి వాళ్ళు ప్లాన్ చెప్పారు వాళ్ళు. దాని తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో మేము అక్టోబర్ 31 దాకా కూడా ఎటువంటి పరిస్థితుల్లో నీళ్లు దాని నుంచి ముట్టుకోము అని చెప్పారు. ఈ సంవత్సరం మొత్తం నీటి వినియోగంపై తెలంగాణ ప్రతిపాదన చేసిందన్నారు ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి. ప్రస్తుతం 47 టీఎంసీల నీళ్లు కావాలని అడిగినట్టుగా ఏపీ చెప్తోంది. మనం పోతిరెడ్డిపాడు నుంచి 22 టీఎంసీలు, హెచ్ఎన్ఎస్ సిస్టమ్ నుంచి 11 టీఎంసీలు, అలాగే ఎన్ఎస్పి నుంచి ఒక 8 టీఎంసీలు, కేడిఎస్లో 6 టీఎంసీలు ఇవి వాడడానికి ముందు ఒప్పుకున్నారు. కానీ అది వాళ్ళెంత అనే దానికి వచ్చేసరికి ఆ పర్టికులర్ బ్రేకప్ లేకపోవడానికి అక్కడ ఆగింది. అటు సైడ్ ఎంత అనేది ఇంకా డిసైడ్ కాలేదు, మన తెలంగాణకి ఎంత అనేది. సో ఆ విధంగా అది నెక్స్ట్ మీటింగ్లో డిసైడ్ చేస్తాం. మరోవైపు నీటి వాటాలపై ఈ సమావేశంలో చర్చ జరగలేదు. కానీ తాగునీటి కోసం ఇరు రాష్ట్రాలకు సమానంగా నీటిని కేటాయించాలని తెలంగాణ కోరింది. రేషియో అని కాదు, కానీ మనం తెలంగాణ సైడ్ నుంచి ఏంటంటే డ్రింకింగ్ వాటర్ కాబట్టి 50% వాటర్ని అలాట్ చేయమని చెప్పి బోర్డులో డిస్కస్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ కూడా సెప్టెంబర్ 4వ తారీఖు మళ్ళీ డిస్కషన్ కోసం. నీటి కేటాయింపులు సహా మిగిలిన అంశాలపై సెప్టెంబర్ 4న జరిగే సమావేశం తర్వాత క్లారిటీ రానుంది.